అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న రెసిపీ మొరింగా చట్నీ. మొరింగా లీవ్స్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా డే టు డే బేసిస్లో మొరింగా లీవ్స్ని మీ డైట్లోకి యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. అందులోకి కొంచెం జీలకర్ర, అది కొంచెం కుక్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చనా దాల్ యాడ్ చేసుకోండి. అండ్ అది కుక్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. అది మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత హాఫ్ కోకోనట్ యాడ్ చేసుకుంటున్నాను, గ్రేటెడ్ కోకోనట్. మీరు పీసెస్లా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. అండ్ అందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు, ఉప్పు, పెప్పర్ యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. అవి కుక్ అయిపోయిన తర్వాత మునగాకు యాడ్ చేసుకోండి, విచ్ ఇస్ మొరింగా లీవ్స్. అవి యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక 5 to 6 minutes అట్లా కుక్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు కవర్ చేసుకొని కుక్ చేసుకోండి. అండ్ దాంట్లోకి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను అండ్ లెమన్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఐరన్ రిచ్ రెసిపీ ఉన్నప్పుడు ఐరన్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వడానికి మన బాడీకి ఏదైనా వైటమిన్ సి యాడ్ చేసుకోండి, లైక్ లెమన్ కానీ ఆమ్లా కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. అండ్ అది కూల్ అయిన తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మొరింగా చట్నీ వేసుకొని తింటూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ రెసిపీ ట్రై అవుట్ చేయండి అండ్ చెప్పండి ఎలా వచ్చిందో, మీకు నచ్చిందా లేదా ఏంటి అనేది. ఇలాంటి ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ కోసం పల్లవి నరిష్ ఛానల్ని ఫాలో అవ్వండి. అంతవరకు స్టే హెల్తీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.